పాండవులు కూడా వనవాసం సందర్భంలో ఈ మనం ఇప్పుడు అనుకున్న మెట్టుగుట్ట, అది దాన్ని హిడింబాశ్రమం, కొన్నాళ్ళు హిడింబాశ్రమంలో ఉంది. అప్పుడు అమ్మవారిని వారు బాగా ఆరాధించారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో పాండవులు కూడా అమ్మవారిని బాగా ఆరాధించారు. ఈ మెట్టుగుట్టనే హిడింబాశ్రమం అంటారు. అక్కడే భీముడు హిడింబిని పెళ్లి చేసుకున్నాడు. ఘటోత్కచుడనే మహాయోధుడు భీముడికి ఈ వనవాసంలో జన్మించాడు. అమ్మవారి అనుగ్రహంతో వనవాసం పూర్తి చేసుకున్నారు, అజ్ఞాతవాసం కూడా పూర్తి చేసుకున్నారు. ఈ హిడంబి భీమసేనుని భార్య హిడింబి. అయితే యుద్ధం ప్రారంభం కాబోతుంది. యుద్ధం ప్రారంభానికి ముందు శ్రీకృష్ణుడు ఒక్కసారి అర్జునుడిని పిలిచి, అర్జున ఒక్కసారి దుర్గను ప్రార్థించవయ్యా అంటే దుర్గాస్తుతి చేస్తాడు అర్జునుడు. ఆయన చేసిన దుర్గాస్తుతిలో ఆ దుర్గను భద్రకాళిగా 4 సార్లు అంటాడు. జగన్మాత ఒకటే, ఇవన్నీ ఆమె భూతులు. దుర్గ కానీ, కాళి కానీ, లలిత కానీ. ఏకైవాహం జగత్యత్ర ద్వితీయ కామవాపర. ఈ జగత్తంతా నేను ఒక్కదాన్ని, నేను కానీ రెండోది ఇంకోది లేదు అని అమ్మవారు సప్తసిద్ధిలో ఉంటుంది. అట్లాగే అవన్నీ ఆమె భూతులే. యుద్ధం ప్రారంభమవుతుంది. ఘటోత్కచుడు వంతు వస్తుంది. ఘటోత్కచుడు వంతు రాగానే ఘటోత్కచుడు సగం కౌరవ సైన్యాన్ని చంపేస్తాడు. దుర్యోధనుడు భయపడిపోతాడు. అందరికీ యుద్ధం చేయాలంటే ఒక అస్త్రం కావాలి, ఒక బాణమో, ఒక గదో ఏదో. అలా కాదు, ఇలా ఊతాడు ఘటోత్కచుడు. ఆ వాయు ప్రవాహానికి సైన్యం అంతా మొత్తం మన శరీరంలో అందరూ ఎండిపోతారు దెబ్బ. ఒక్కసారి ఇలా ముఖం నుంచి వచ్చే అగ్ని జ్వాలలతో అందరూ కాలిపోతారు. ఆ నీళ్ల ప్రవాహం వస్తుంది, మొత్తం కొట్టుకుపోతారు. ఇట్లాంటి యోధుడు ఘటోత్కచుడు. వెంటనే దుర్యోధనుడు భయపడతాడు. హే కర్ణ, కర్ణుడి దగ్గరికి పరిగెత్తుకొని వస్తాడు. నీ దగ్గర ఉన్న శక్తి అనే అస్త్రాన్ని నువ్వు ఈ ఘటోత్కచుడి మీద ప్రయోగించు. ఇప్పటికే కౌరవ సైన్యాన్ని చంపేశాడు. ఇగో చూడు చూడు, మళ్ళీ ఒక పెద్ద పర్వతాకారంగా వెళ్ళాడు. ఇంకో సైన్యం మీద పడిపోయాడు, మళ్ళీ 10,000 మంది చచ్చిపోయాడు. ఇట్లా చేస్తున్నాడు అంటే కాదు. శక్తి అనే అస్త్రాన్ని నేను దుర్యోధనుడి కోసం పెట్టాను. శక్తి అనే అస్త్రాన్ని నేను అర్జునుడిని సంహరించడం కోసం పెట్టుకున్నాను. అర్జునుడితో యుద్ధం చేయడానికి నాకు ఇది తప్ప వేరే సోర్స్ లేదు. అంత మహాయోధుడితో యుద్ధం చేయాలంటే ఇంద్రుడు ఇచ్చిన ఈ శక్తినే వాడాలి. ఈ శక్తిని కనుక ప్రయోగిస్తే నాకు ఇంకా వేరే సోర్స్ లేదు. అర్జునుడిని జయించడం నాకు కష్టం అవుతుంది. వీడు బతికున్నంత మటుకు అర్జునుడి దాకా పోతుంది ఆ యుద్ధం. ఇంకో చూడు, మళ్ళీ ఒకసారి చూడు, మళ్ళీ ఇంకో 10,000 మందిని చంపేశాడు అక్కడ. అసలు నాకు అర్థం కావట్లేదు. నేను ఇంత చెప్తున్నా కానీ నువ్వు అది ఆ అస్త్రాన్ని వాడట్లేదు. నువ్వేమైనా పాండవులు కోవర్టువా ఏమిటి అని బాధపడతాడు కర్ణుడు. ఇంత మాట అన్నాడు. సరే, విధి బలీయం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుందని అప్పుడు ఆ శక్తి అనే అస్త్రాన్ని ఘటోత్కచుడి మీద ప్రయోగించాడు. ప్రయోగించగానే ఘటోత్కచుడు పెద్ద పర్వతంగా వ్యాపించాడు. చచ్చిపోతూ కూడా ఆ సైన్యం మీద పడిపోయి 10,000 మందిని చంపేస్తూ చచ్చిపోయాడు. పాండవులంతా బాధపడుతూ ఉంటారు. అప్పుడు కృష్ణుడు అంటారు, మీరే కాదు నేను బాధపడుతున్నా ఘటోత్కచుడి మరణానికి, కానీ ఏం చేయను నాయన అర్జున. నిన్ను యుద్ధం ప్రారంభానికి ముందు దుర్గాస్తుతించేయమని, దుర్గను ప్రార్థించమన్నారు, దుర్గను ప్రసన్నం చేసుకోమన్నారు. ఎందుకు? కర్ణుడి దగ్గర శక్తి అనే అస్త్రం ఉంది. అది ఉన్నంత మటుకు అది ఒక్కసారి కనుక ప్రయోగించాడు అంటే అది టార్గెట్ను చంపేస్తుంది, మళ్ళీ తిరిగి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా మళ్ళీ ప్రయోగించడానికి రాదు. ఒకేసారి దాన్ని అది నీకోసమే పెట్టాడు. అందుకోసమే ఇవాళ నిన్ను కర్ణుడి కంట పడకుండా నేను కాపాడుకుంటూ వస్తూ ఉన్నాను. ఇంకా ఆ శక్తి అనే అస్త్రం వాడి దగ్గర లేదు కాబట్టి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ విక్టరీ ఈజ్ యువర్స్. అట్లా మన పాండవుల మహాభారతంలో అమ్మవారి యొక్క ప్రాశస్త్యం.